పురస్కరించుకొని విశాఖ సాగర తీరంలో కోటిలింగాల అర్చన కార్యక్రమం అయితే చాలా ఘనంగా జరుగుతుందని చెప్పాలి. అయితే ఈ ఏడాది కుంభమేళ మహాకుంభమేళాలో ఉన్నటువంటి ప్రయాగాజ్ నుంచి కూడా గంగా జలాలను తెప్పించి ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనతో మాజీ కేంద్ర మంత్రి వర్యులు సుబ్బరామిరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన మాటలోనే కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఏడాది ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళాలను పురస్కరించుకొని జరుగుతున్నటువంటి అక్కడి నుంచి శుద్ధి జలాలు కూడా తీసుకొచ్చి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా ఆనందంగా ఉంది. నా కోరిక ఈ విశాఖ ప్రజలకు ఒక తిరునాళ్ళు క్రియేట్ చేయాలి. మహాశివరాత్రి నాడు తిరునాళ్ళు 39 సంవత్సరాల క్రితం ఇక్కడ మామూలుగా అభిషేకం తొలి సంవత్సరం ప్రారంభిస్తే తిరునాళ్ళు లేదు, ఏమి లేదు. తర్వాత నేను తిరునాళ్ళు రావాలా అని అందరిని పిలిచి రంకల రాట్నాలు పిల్లలకి ఆటలు గిట్లు అన్నీ క్రియేట్ చేసి ఇప్పుడు ఈరోజు అంతా చూశారు మొత్తం వైభవంగా. సాయంకాలం మొత్తం అందరూ కూడా ఇక్కడికి వచ్చి తిరునాళ్ళలో పాల్గొంటారు. ఒకటి. రెండవది, భారతదేశ చరిత్రలోనే కోటి శివలింగాలు ఎక్కడ కూడా ప్రతిష్ఠ చేసి ప్రజల చేత అభిషేకం చేయించడం ఎక్కడ జరగలేదు, నేనైతే వినలేదు. అది ఈశ్వర సంకల్పంతోనే ఇది 45 సంవత్సరం చేస్తున్నాం. ఇప్పుడు ప్రజలు ఎంతో ఆనందోత్సవంతో మహాశివరాత్రి నాడు స్వయంగా అభిషేకం చేయడం ఒక విశేషం. మామూలుగా మహాశివరాత్రి నాడు కోవిల్కి వెళతారు, దేవాలయానికి వెళితే బయట నిలబడతారు, వాళ్ళు లోపల అభిషేకం చేస్తారు. ఇక్కడ వెళుతున్న నేను దగ్గరుండి నేను కూర్చొని స్వయంగా అభిషేకం చేయించి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసి ఇంతకన్నా అదృష్టం ఇంకేమి లేదు. సార్, ఇప్పటికీ ఈ ఏడాదితో 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో భక్తులు ఎంతమంది వచ్చి ఉన్నారు, అసలు ఏ రకమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది? ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేలాది మంది. ఈ సంవత్సరం సాయంకాలానికి 1 లాక్ అని ఎక్స్పెక్ట్ చేస్తారు. 1,00,000 మంది ప్రజలు మొత్తం 4 జిల్లాల నుంచి వస్తున్నారు. ఎన్నో బస్సులు, కొన్ని వేల బస్సులు వేసుకొని వస్తున్నారు. సో మొత్తానికి ఇక్కడికి ఈ కార్యక్రమానికి అంటే ప్రతి ఒక్కరు కూడా స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం అయితే ప్రతి ఏడాది కూడా ఇక్కడ బీచ్ రోడ్లో అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సుమారుగా ఉదయం 9 గంటల నుంచి కూడా రాత్రి 9 గంటల వరకు కూడా సుమారుగా లక్షలాది మంది భక్తులు అయితే ఇక్కడికి చేరుకొని ఈ యొక్క అభిషేకంలో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ప్రస్తుతానికి అయితే కోటి లింగాలు ఒకే చోట ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ కోటి లింగాలకి కూడా ఈ అభిషేకం జరిగే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ అంతా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే విశాఖ సాగర తీరంలో ఉన్నటువంటి భక్తజనం అంతా కూడా ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఇక్కడ పోటెత్తినటువంటి నేపథ్యంలో ఈ రోజు కుంభమేళా నుంచి ప్రత్యేకమైనటువంటి జలాలను తెప్పించి ఇక్కడ ఈ యొక్క అభిషేకానికి కావాల్సినటువంటి ఏర్పాట్లలో వాటిలో ఈ కుంభమేళాలో నుంచి తీసుకొచ్చినటువంటి గంగా జలాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఈ రోజు అభిషేకం జరుగుతున్నాయంటే ఇక్కడ ఉన్నటువంటి విశాఖ వాసులు ఎంత అదృష్టవంతులుగా ఇదవ్వాలనే విషయంపై అయితే వీళ్ళంతా చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా విశాఖ సాగర తీరంలో ఇంత పెద్ద ఎత్తున లక్షలాది మంది ఇప్పుడు చేరుకొని అభిషేకాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు చూస్తున్నటువంటి ఈ పరిస్థితి ఏదైతే ఉందో, ఇక్కడ ఈ అభిషేకాల కార్యక్రమం ఏదైతే ఉందో ఈ అభిషేకాలని 40 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. దీంతో పాటు కూడా ఈ ఏడాది ప్రత్యేకించి కుంభమేళాలో మహాకుంభమేళాలో జరిగినటువంటి జలాలను తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. కెమెరామ్యాన్ అరుణ్తో కన్నబాబు, విశాఖ సాగర్ తీరం నుంచి.